హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రణేస్తాను అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నన్ను చాలామంది టాటా ఇంట్రా రివ్యూ అయితే చేయమని చెప్పిండ్రు. సో మీరు అడిగినందుకు మీకోసం ఖచ్చితంగా నేను చేస్తాను. అండ్ ఈ వెహికల్ తీసుకొని కూడా మనకు 1 year దాటింది కాబట్టి మీకు దీని టోటల్ రివ్యూ అంటే మనకు బండి నడిచిన తర్వాత ఎట్లుంది, కొన్నప్పటి నుంచి అట్లనే దీని గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనకు టాటా ఇంట్రా అయితే 2 కలర్లలో అయితే ఉంది. ఒకటి వైట్, ఇంకొకటి బ్లూ. మనకి ఇక్కడ ముందు చూసుకోండి టాటా లోగో ఉంది, ఇక్కడ ఇంట్రా, అక్కడ V30 అని రాసి చూసింట్రా. ఈ వెహికల్ బ్లూ కలరు అండ్ దీని ఏరోడైనమిక్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి ముందటి నుంచి. అండ్ ఇది ముందటి నుంచి చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది వెహికల్. ఇది మనకు చూడడానికి ఒక మినీ వ్యాన్ లాగానే కనిపిస్తుంది టాటా ఇంట్రా. చూడండి, ముందు చూసుకున్నట్టయితే గ్రే కలర్ ఎయిర్ గ్రిల్స్ అయితే ఇచ్చాడు చూడండి. ఈ బంపర్ దగ్గర కూడా మనకు గ్రే కలర్ ఎయిర్ గ్రిల్స్ అయితే ఇచ్చాడు చూడండి. సో మన ఇంట్రాకి అయితే హాలోజన్ ల్యాంప్స్ అయితే ఇచ్చాను చూడండి. ఇదేమో టర్న్ ఇండికేటర్. నైట్ టైంలో దీని విజన్ కూడా చాలా బాగుంటుంది. సో లైట్ ఫోకస్ అనేది ఎక్కువ వస్తుంది. దీనిది బేసిక్ మోడల్ కాబట్టి మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే రాలేదు. సో మనమే సపరేట్గా పెట్టుకోవాలన్నట్టు ఫాగ్ ల్యాంప్స్ దీనికి. ఒకసారి మీరు దీని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడండి ఎంత బాగుందో. వెహికల్ మంచి హైట్లో అయితే ఉంటుంది. సో దీని టాటాయిస్లు ఉంటాయి చూసిన, టాటాయిస్ అయితే కొంచెం దాని టైర్ కూడా చిన్నగా ఉంటుంది అండ్ ఇది కూడా కొంచెం కిందికి తాకుతుంది. ఇది చూడండి ఎంత హైట్ ఉందో. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీంట్లో. ఇంట్రా V30 4 cylinders వస్తుంది. సో దీని CCI 1496 DA ఇంజన్. టార్క్ వచ్చేసి 140 Nm. దీని HP వచ్చేసి 70. ఇది ఒక 60 స్పీడ్ రేంజ్ పోవాలంటే కనీసం 14 secondsలో అయితే మనకు రీచ్ అవుతుంది ఈజీగా. బాడీ సైజ్ వచ్చేసి 8 feet 8 inches అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి లెన్స్ చూసి ఎంత పొడుగుందో. అలాగే దీని విడ్త్ చూసుకున్నట్టయితే 5 feet 3 inches అయితే ఇస్తున్నారు చూడండి. సో ఈ వెహికల్ ఎంతటి వెయిట్ అయినా కూడా ఈజీగా తీసుకుపోతుంది. అలాగే దీని కెపాసిటీ 1300 kgs వరకు అయితే ఉంది. సో 1300 kg ఈజీగా తీసుకుపోతుంది ఇదైతే బండి. ఈ వెహికల్ కింద చూడండి 5 లీఫ్ స్ప్రింగ్స్ ఉన్నాయి. అట్లనే అక్కడ సస్పెన్షన్ కూడా ఉంది. అలా చూసుకుంటే మనకు 8 లీఫ్ స్ప్రింగ్స్ ఉంటాయి. అట్లనే అక్కడ సస్పెన్షన్ కూడా ఉంది చూడండి. దీని బ్రేకింగ్ విషయానికి వస్తే ముందు మనకు డిస్క్ బ్రేక్లు, వెనకాల డ్రమ్ బ్రేక్స్. ఇక్కడ సైడ్కి చూసుకున్నట్టయితే మనకు బ్యాటరీ ఇచ్చేసిండు. సో ఇందులో మనం వాటర్ పోసుకుంటే వైపర్ అయితే పనిచేస్తుంది. కూలెంట్ బాక్స్ ఇది. ఇంజిన్ అయితే అక్కడ ఉంది చూడండి. అందులో మధ్యలో సైడ్ 2 టైల్ ఇండికేటర్స్ ఇచ్చిండు చూడండి. అట్లనే ఇక్కడ స్టెప్ని కూడా ఇచ్చేసిండు. దీనికి 3 సెన్సార్లు అయితే ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్. ఇక్కడ ఒకటి, అక్కడ మధ్యలో, తర్వాత అక్కడ లాస్ట్కి. దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 55 liters. సో ఇక్కడ నుంచి మనం ఫ్యూయల్ నింపుకోవాలి. సైడ్కి అయితే రేడియం ఉన్నాయి. అట్లనే ఇక్కడ చూడండి పార్కింగ్ లైట్ అయితే ఇచ్చేసిండు. 2 sides ఉంటాయి. సో ఈ రేడియం కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. దీని మడ్గర్స్ కూడా చాలా బాగున్నాయి. బురద కూడా ఎక్కువ చిమ్మ అన్నట్టు. అక్కడ ముందు కూడా చూసుకోండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక బాక్స్, ఇది ఎయిర్ ఫిల్టర్ అన్నమాట. సో మనం ఇప్పుడు క్యాబిన్ లోపలికి వెళ్ళిపోదాం. మీకు ఇంటీరియర్ చూపిస్తాను నేను ఎట్లుందని చెప్పి. సో లోపలైతే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను లోపలైతే కూర్చున్నా. ఇది మన క్యాబిన్ అన్నమాట. చూడండి మనకు వెహికల్ అయితే ఆన్ చేసిన ఇప్పుడు చూడండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హీట్కి సంబంధించింది. మనకు హీట్ అయిందంటే ఇక్కడ ఇండికేషన్స్ అయితే చూపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు కూల్లో ఉన్నట్టు. అండ్ ఇది ఫ్యూయల్కి సంబంధించింది. మనకు ఎంటీ ఉంది, ఇక్కడ ఫుల్ ఉంది. ఇది ఎన్ని కిలోమీటర్లు తిరిగిందని చెప్పి ఇది మనకు టైం అన్నట్టు. సో ఇక్కడ స్పీడ్ అయితే చూపిస్తుంది. ఇది ఫ్యూయల్, ఇది బ్యాటరీ, తర్వాత ఇది ఇంజన్కి సంబంధించిన ఇవన్నీ నార్మల్ కామన్ ఉండే ఇండికేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇది మనకు రీసెర్చ్ చేసుకోవడానికి. మన వెహికల్ అయితే కంప్లీట్ బేసిక్ మోడల్ కాబట్టి పెద్ద ఆప్షన్స్ అయితే ఏం లేవు. జస్ట్ కొనుక్కొని నడుపుకోవడం అన్నట్టు అంతే. ఇక్కడ చూడండి హ్యాండిల్ మనకు. సో ఎవరైనా డ్రైవర్ ఎక్కేటప్పుడు దీన్ని పట్టుకొని ఎక్కడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. అక్కడ కూడా ఒకటి ఉంది. ఈ రీడింగ్ ల్యాంప్ ఒకటి ఇచ్చేసిండు. దీని బాడీ బిల్ట్ క్వాలిటీ కూడా స్ట్రాంగ్గానే ఉంది. అక్కడ చూసుకోండి ఒకసారి. మనకు ఎవరిది వాళ్ళకు సీట్ బెల్ట్స్ అయితే ఇచ్చిండు కో డ్రైవర్. సో ఇక్కడ డ్రైవర్కి ఒక సీట్ బెల్ట్. మనం దీని ఇట్లా అద్దాలు దించుకోవడమే. కార్లో ఉన్నట్టయితే ఇక్కడ బటన్స్ నొక్కితే అద్దాలు దిగడం అట్లాంటివి అయితే ఏం లేవు. ఇది వైపర్కి సంబంధించింది. ఇది మనకు ల్యాంప్స్, ఇండికేటర్స్. దీని గేర్ అయితే చూడండి ఇక్కడ ఇచ్చిండు. ఇది మేమే పెట్టించినాం అన్నట్టు దీనికి. ఇది మనకి ఏం రాలేదు. దీనికి ఏసీకి సంబంధించిన కూడా ఏం రాలేదు. ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి చిన్న USB పోర్ట్ అయితే ఇచ్చేసిండు. ఇందులో మనం ఏమైనా పెట్టుకోవచ్చు, వ్యాలెట్ కానీ ఏమైనా కూడా. ఇది ఒకటి, ప్లస్ ఇక్కడ ఇది కీతోని ఓపెన్ చేస్తే వస్తుంది. ఇవి మనకు అడిషనల్గా మనం సెట్ చేసుకోవచ్చు. ఇందులో మనకు ఏసీకి సంబంధించింది చూడండి. ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో మేమైతే ఏం పెట్టకుండా బేసిక్ మోడల్ కాబట్టి జస్ట్ ఇట్లా ఫ్యాన్ పెట్టుకొని నడిపిస్తున్నాం. ఇక చూడండి ఫ్యాను. సో ప్రజెంట్ అయితే మనకి సరిపోతుంది. సో చిన్న ఫ్యాన్ పెట్టించుకున్నాం, మరీ ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా లో బడ్జెట్లోనే. ఇది హ్యాండ్ బ్రేకు. డోర్స్ చూసినట్టయితే ఇక్కడ మనకు సో దీన్ని ఇట్లా ఓపెన్ చేయొచ్చు. అట్లనే లాకింగ్ సిస్టమ్ కూడా ఉంది మనకి. ఇలా బాటిల్ కూడా పెట్టుకోవచ్చు.
ఒకవేళ మనం ఇక్కడ ఇట్లా డెక్ పెట్టించుకుంటే ఇట్లా అక్కడ పైన పక్కకి డోర్స్ పక్కకి అయితే స్పీకర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ముగ్గురు అయితే ఈజీగా కూర్చోవచ్చు ఈ క్యాబిన్ లోపల. సైడ్కి చూసిండ్రా, మనం దీన్ని ఇట్లా పైకనం అంటే ఆటోమేటిక్గా సీట్ అయితే కొంచెం వెనుకకు ఒరుగుతుంది. మనం ఇట్లా ఈజీగా కొంచెం రిలాక్స్ అయితే అవ్వచ్చు. అట్లనే సీట్ని వెనకకి ముందు కనుక్కోవడానికి ఇక్కడ అడ్జస్ట్ కూడా ఇచ్చింది చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, సో దీన్ని ఇట్లాని వెనక కూడా జరుపుకోవచ్చు. ఇది మనకు ఓపెన్ అయితే కాదు, కంప్లీట్ క్లోజ్ ఉంది. ఇక్కడ నుంచి వెనక సైడ్ నుంచి అయితే చూసుకోవచ్చు. సో మేమైతే ఇట్లా వెనకాల సంచులు పెట్టుకున్నాం. సో దీంట్లో ఏంటంటే ఇంజన్ కనుక హీట్ అయింది అనుకోండి, మనకు ఆ లోపల నుంచి ఇక్కడ ఆ వేడి అనేది తాకుతుంది ఈజీగా. కరెక్ట్ ఇప్పుడు మనం కూర్చున్నాం చూసిండ్రా. సో ఇది ఇక్కడ ఆ వెనకాల ఒకవేళ ఇంజన్ కనుక హీట్ అయిందంటే ఆ వేడి అనేది కొంచెం లోపలికి అయితే వస్తుంది. మధ్యలో కూర్చున్న వాళ్ళకి ఈజీగా ఏర్పడుతుంది ఎంత వేడి ఉంది ఏందని చెప్పేసి. అండ్ ఇది స్టార్ట్ కావాలంటే మనకు క్లచ్ తోకి స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు మిర్రర్ ఇచ్చిండు వెనకాల చూసుకోవడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, మనకు హై బీమ్ లో బీమ్ ఇది లైట్స్కి సంబంధించింది. అండ్ ఎట్లా ఇక్కడ ఎకో మోడ్ కూడా ఉంది చూసిండ్రా. టాటాలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎకో మోడ్. సో మనం ఎకో మోడ్ ఆన్ చేసుకున్నామంటే మనకు మైలేజ్ అయితే మంచి బెస్ట్ ఇస్తాయి అన్నట్టు. ఆల్మోస్ట్ అన్ని టాటాలలో మనకు మైలేజ్ కోసం ఎకో మోడ్ అయితే ఇస్తున్నాడు చూడండి. సో ఈ డమ్మీ బటన్ లోపల మనకు స్పేస్ కూడా బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మనకు 80 స్పీడ్ చూపిస్తుంది కదా, ఇక్కడ 80 వరకే వెళ్తుంది. నేనైతే ఫైనల్ స్పీడ్ అయితే దీంట్లో వెళ్ళింది 81 కిలోమీటర్స్ అయితే నాకు వచ్చింది. 80 కిలోమీటర్ స్పీడ్తోనే తెలియంది. ఇక్కడ మనకు గేర్ షిఫ్టింగ్ కూడా ఉంది చూడండి, ఎన్ని కిలోమీటర్లకు ఎన్ని గేర్లలో చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి. అండ్ అట్లనే మనకి ఇక్కడ వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్గా గేర్ చేంజ్ చేయమని చెప్పి ఇండికేషన్ అయితే వస్తుంది. చిన్న బీప్ సౌండ్ అయితే వస్తుంది. మనం వెళ్ళే స్పీడ్ని బట్టి బీప్ సౌండ్ వచ్చిందంటే మనం గేర్ అయితే చేంజ్ చేసుకోవాలా. దీని స్టీరింగ్ వచ్చేసి పవర్ స్టీరింగ్, మనకు సింపుల్గా తిరిగిపోతుంది. సేమ్ కార్లో అయితే ఎట్లుంటుందో ఆ రకంగానే ఉంటుంది, ఇట్లా సింపుల్గా దింపేయచ్చు. అట్లనే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక హైట్ పైన కూర్చున్నట్టు, నిజం చెప్పాలంటే ఒక ఏనుగు పైన కూర్చున్న ఫీల్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చుంటే, ఆ వేరే ఫీల్ అసలు. ఇంకొకటి మనకి ఇక్కడ కింద వ్యూ కూడా మంచిగా కనిపిస్తుంది ఇక్కడ కూర్చున్న డ్రైవర్కి చూడండి. సో వెహికల్ అంటే కూడా ప్రతి ఒక్కరు అడిగేది మైలేజ్ గురించి. సో దీని మైలేజ్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పటివరకు ఇది 18 to 19 వరకు అయితే వస్తున్నది. సో మా డ్రైవర్ కూడా దీన్ని నడిపి చెప్పిండు. అండ్ అట్లనే నేను కూడా డ్రైవ్ చేసిన, కానీ అంటే నేను మరీ టెస్ట్ చేయడానికి డ్రైవ్ అయితే చేసిన. డ్రైవింగ్ విషయం అయితే నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ దీనికి. మైలేజ్ కూడా 18 to 19. సో మీరు బయట ఎక్కడైనా కనుక్కున్నా కూడా చెప్తారు, అంటే మనం వెళ్ళిన స్పీడ్ బట్టే వస్తుంది. ఇప్పుడు మనకి 80 స్పీడ్ చూపిస్తుంది కదా, మనం 80 స్పీడ్లో వెళ్ళొచ్చు. కానీ ఇది ఎట్లా అంటే 50-60 వెళ్ళగానే మంచి మోషన్, మంచి స్పీడ్తోనైతే వెళ్తుంది. స్పీడ్ పికప్ మాత్రం చాలా బాగుంది. అండ్ అట్లనే పోయేటప్పుడు కూడా ఇప్పుడు మనకి చూడండి ఇది హెవీ లోడ్, ఆల్రెడీ ఫుల్ లోడ్ అయిపోయింది బండి మొత్తం, అయినా కూడా ఈజీగా అయితే వెళ్తుంది. ముందు చూసుకున్నట్టయితే మనకు వైపర్స్ అయితే ఇచ్చింది చూడండి. ఇక్కడ సైడ్ మిర్రర్స్ ఉన్నాయి మనకు 2 sides. సో ఇక్కడ మనకు ఇది సన్ ప్రొటెక్టర్ ఇచ్చింది చూసిండ్రా. సో ఎండ కొట్టకుండా ఇట్లా పెట్టుకోవడానికి. డ్రైవర్కి అయితే ఉంది, ప్యాసింజర్ కానీ కో డ్రైవర్కి అయితే ఏం లేదు అక్కడ. సో తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. ఇప్పుడు మనకున్న వెహికల్లో టాటా పంచ్ కారు బెస్ట్, టాటా ఇంట్రా బెస్ట్. సో మన దగ్గరనే మొత్తం ఆల్మోస్ట్ టాటానే నడుస్తున్నాయి. దీనికి తిరుగులేదు నా పరంగా, ఎందుకంటే ఈ డ్రైవింగ్ పరంగా కానీ మనకు జర్నీ పరంగా లోడ్ పరంగా అన్ని రకాలుగా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ అట్లనే ఇంకోటి ఏంటంటే ఇది కనుక లోడ్ లేదనుకోండి చాలా కష్టం అవుతుంది. దీంతో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇప్పుడు లోడ్ కనిపిస్తుంది, ఒకవేళ లోడ్ లేనప్పుడు ఎట్లుంటుంది అంటే బాడీ మొత్తం ఇట్లా అల్కగా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఎక్కడైనా పోయేటప్పుడు ఇసుకలా కానీ ఎక్కడైనా కానీ ఖచ్చితంగా ఇరుక్కుంటుంది. ఇది మాత్రం నేను చాలాసార్లు ఫేస్ చేసిన. బాడీ వెయిట్ లేకుంటే ఎక్కడైనా ఇరికింది అనుకోండి దాంతో తలనొప్పి. మనకు వెయిట్ లేనప్పుడు అయితే చాలా ఎత్తేస్తుంది. నార్మల్గా మనం ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళేటప్పుడు దీని సస్పెన్షన్ ఎక్కువ చాలా అంటే మంచిగా ఉంది కదా, ఎక్కడైనా కూడా లొందలలో కానీ ఈ రోడ్లు మంచిగా లేకున్నా కూడా గుంతలలో అక్కడిక్కడ మనకు మంచిగా తీసుకెళ్తుంది. అట్లనే దీంతో ఉన్న ప్రాబ్లం కూడా ఏంటంటే ఎక్కువ ఎత్తేస్తుంది. బాడీ అనేది అల్కా ఉన్నది, అసలు లోడ్ లేదు ఏం లేదు, ఖాళీ ఎంటీ బాడీ ఉన్నప్పుడు అయితే వెనకాల ఇట్లా ఎత్తేసుకుంటూ అవుతుంది. మనం గాలి ఎగిరినట్టే అనిపిస్తుంది, అంత ఎత్తేస్తుంది. ఇక వెయిట్ కనుక ఉన్నది అనుకోండి మొత్తం ఫుల్ నిండిపోయిందంటే మాత్రం మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది, ఎక్కడ ఎక్కువ ఎత్తేది అన్నట్టు. సో డ్రైవింగ్ పరంగా బాగుంది, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగున్నాయి. మనకు ప్రైస్ కూడా ఇవి 8 లక్షలు. సో 7, 8, 9, 10 మనం తీసుకున్న మోడల్ని బట్టి అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ మన టాటా ఇంట్రా V30 రివ్యూ, అలాగే ఇంటీరియర్ కూడా ఎట్లుందో మీకు చెప్పిన. సో మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా సూట్ అవుతుంది. సో సర్వీస్ కూడా బాగానే ఉంది, మా ఏరియాలో బాగానే చేస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.